బద్రీనాథ్లోని నీలకంఠ పర్వతం మీద సూర్యోదయం అవుతున్న దృశ్యం ఇది. పశుపక్షాదుల రూపంలో గంధర్వులు, మునులు, సిద్ధులు చేరి సామవేద మంత్రాలతో ఆ బద్రీనారాయణ కొలుస్తున్నట్టు వినిపిస్తోంది హిమాలయపు గాలిప్పుడు. కమలాక్షిని పాదాలు కడిగేందుకై ఆరాటపడుతున్నట్టు వడివడిగా ప్రవహిస్తోంది అలకనంద నది ఓవైపు. అలాంటి ఈ ఉషోదయ వేళ బంగారు పూలతో దేవతలంతా ఆకాశం నుండి ఆ బద్రీనారాయణ పూజిస్తున్నట్లు, విష్ణుమూర్తి వాహనమైన గరుడ భగవాన్ని సువర్ణరెక్కల ధూళంతా ఇలా ఈ హిమవత్ పర్వతాలపై కొద్ది కొద్దిగా పరుచుకుంటోందా అన్నట్లు అనిపిస్తోంది ఈ సూర్యోదయం చూస్తుంటే. తెల్లని ఈ హిమాలయపు కొండలపై బంగారు రంగుల మొదలై క్రమక్రమంగా రంగులు మారుతూ శుద్ధ స్ఫటికంలా మెరుస్తూ కనిపించే దృశ్యం చూస్తుంటే కాళిదాసు కుమార సంభవంలోనూ మేఘ సందేశంలోనూ రాసిన హిమాలయ పర్వత వర్ణనలు, అల్లసాని పెద్దన్న గారు మనుషులతో రాసిన పర్వత వర్ణనలు కళ్ళకు కట్టినట్టుగా అనిపించాయి. కంటికి కనిపించే అందం